తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇతరుల ఖాతాల్లో జమ చేసే నల్లబాబులకు గరిష్టంగా 7 ఏళ్ల దాకా జైలు శిక్ష తప్పదని ఆదాయ పన్ను శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అలాంటి వారిపై కొత్తగా అమల్లోకి వచ్చిన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 8 తర్వాత భారీగా నగదు జమ అయిన ఖాతాలను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇలా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఆ శాఖ నిర్వహించిన 80 సర్వేలు, 30 సోదాల్లో 200 కోట్ల దాకా లెక్కల్లో లేని సొమ్మును గుర్తించినట్టు, 50 కోట్లకు పైగా సీజ్ చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా ఖాతాల్లో జమ అయిన సొమ్ము నిజంగానే లెక్కల్లో లేని నల్లధనంగా రుజువైతే ఖాతా కలిగి ఉన్న వ్యక్తిని, అందులో నల్ల డబ్బు వేసిన వారిని బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988 కింద ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ఇది. నవంబర్ 8 తర్వాత ఇలాంటి లావాదేవీలను గుర్తించి కొందరు వ్యక్తులకు ఈ చట్టం ప్రకారం ఇప్పటికే నోటీసులు పంపించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి దశలో 2.5 లక్షల కన్నా ఎక్కువ జమ అయిన ఖాతాలకే నోటీసులు జారీ చేస్తారు. అకౌంట్లో వేయించుకుని కమిషన్గా తీసుకుని మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం చేసుకునే వ్యవహారాన్ని కొత్త చట్టం బినామీ ట్రాన్సాక్షన్గా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ సొమ్మును బినామీ సొమ్ముగా వ్యవహరిస్తుంది. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఖాతా సొంతదారు, బినామీదారు ఇద్దరికీ ఏడాది నుంచి గరిష్టంగా 7 ఏళ్లు దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షతో సరిపెట్టరు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకులో జమ చేసిన బినామీ సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. భారీ మొత్తాలను తమ ఖాతాలలో జమ చేసి రాబడికి తగిన ఆధారాలు చూపించలేని వారిపై బినామీ లావాదేవీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఖాతాలో జమ చేసిన సొమ్ము తమదేనని నిరూపించి ఆధారాలను సమర్పించగలిగితే ఖాతాదారులకు ఇబ్బందులు ఉండవు. సాధారణంగా ప్రజలకు ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు.